ఎన్నో కలలు ఆశలతో ప్రపంచాన్ని చుట్టేద్దామని బయలుదేరిన ఓ యువతి ప్రయాణం మధ్యలోనే ముగిసిపోయింది. ముంబైకి చెందిన 24 ఏళ్ల రిద్ధి ఠక్కర్ బైక్ రైడింగ్పై ఎంతో ఆసక్తి ఉన్న యువతి. దేశంలోని పలు ప్రాంతాలకు తన బైక్పై ప్రయాణించేది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. రిద్ధి ఠక్కర్ 20 నుండి 23 మంది బైకర్ల బృందంతో కలిసి ముంబై నుంచి భారతదేశ యాత్రకు బయలుదేరారు. రాయ్పూర్ నుంచి బస్తర్ ప్రాంతం వైపు వెళ్తుండగా నేషనల్ హైవే 30లోని మర్కటోలా ఘాట్ వద్ద జగత్రా లోయ సమీపంలో ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగింది. రిద్ధి బైక్ బజాజ్ అవెంజర్ను గుర్తు తెలియని ట్రైలర్ ట్రక్ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ డ్రైవర్ పారిపోయాడు. ఈ ఘటనలో రిద్ధి తీవ్రంగా గాయపడింది. వెంటనే స్పందించిన తోటి బైకర్లు రిద్ధిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. రిద్ధి ఠక్కర్ సోషల్ మీడియాలో తన ప్రయాణాలకు సంబంధించిన కంటెంట్ను షేర్ చేసేది. రైడ్ విత్ రిడ్జ్ పేరుతో యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో తన బైకింగ్ సాహసాలను పంచుకునేది. రిద్ధి మృతి పట్ల ఆమె స్నేహితులు, తోటి బైకర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. इस प्रकार है कि मृतिका रिद्धि ठक्कर जो कि बताए जाने वाली है कि मुंबई की रहने वाली है, वो और उनके कुछ ग्रुप यहाँ बाइक राइडिंग के लिए आए हुए थे। तो मरकाटोला के पास उनका एक्सीडेंट हो गया, ट्रेलर की चपेट में आ गई, जिसको इलाज के लिए यहाँ धमतरी लाया गया था और इलाज के दौरान उसकी मृत्यु हो गई। अभी अब उनके साथियों का पूरा बयान लिया गया है और यहाँ मर्ग टाइम के बाद अग्रिम कार्रवाई की जाएगी।